హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్కి అయితే వచ్చామండి. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. కాకినాడ నుంచి రాజమండ్రి అయితే వచ్చాము. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ గ్లో గార్డెన్ అని కొత్తగా పెట్టారు. ఇలా లాలచెరువు వెళ్ళే రూట్లో ఉంది, కొత్తగా పెట్టారు, బాగుందని చెప్తే వెళ్ళామన్నమాట అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే 20 రూపీస్, పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ అన్నారు. తీరా వెళ్ళిన తర్వాత 3 ఇయర్స్ దాటిన వాళ్ళకి అందరికీ 30 రూపీసే, 3 ఇయర్స్ లోపు పిల్లలకైతే 20 రూపీస్ అంటండి. ఈ విధంగా ఎంట్రీ అయితే అయిపోయింది. ఇలా లోపలికి వచ్చిన తర్వాత గార్డెన్ అని చెప్పారు కాబట్టి ఇలా ప్లాంట్స్ ఇంకా ట్రీస్ అన్నీ కూడా ఫ్లవర్స్ అన్నీ గ్లోయింగ్గా ఇలా లైటింగ్ అయితే ఉందన్నమాట అండి. చూస్తున్నారు కదా కలర్స్ ఎన్ని ఉన్నాయో, బ్లూ, ఆరెంజ్, పింక్, రెడ్, ఎల్లో. ఇలా బ్యాంబూస్ని కూడా పెట్టారు, బ్యాంబూస్ ఇంకా పాండాని చిన్నపిల్లలకి అట్రాక్టింగ్గా అక్కడక్కడ యానిమల్స్ని కూడా ఈ విధంగా కలర్ఫుల్గా పెట్టారనమాట అండి. ఎలిఫెంట్స్ని, క్రేన్స్, డీర్స్, కోకోనట్ ట్రీస్ లాగా అలా సిట్టింగ్ ఏరియా లాగా కూడా కొంచెం పెట్టారండి అక్కడక్కడ. మరి చిన్నపిల్లలకి లైటింగ్ చూస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగానే ఉంటుందండి. అలాగే పెద్దవాళ్ళకి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి కలర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయని మరి చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఆడుతున్నారనమాట. కొంచెం ఎదిగిన మా పిల్లలు కొంచెం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 4th క్లాస్ పిల్లలకైతే పెద్ద ఏమీ అనిపించలేదండి. వాళ్ళకి ఆడుకోవడానికి ఎంతసేపు సీసో, స్లైడ్స్ ఇవన్నీ కావాలంటారు కదా, పార్క్ అంటే అలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇది పెద్ద అనిపించలేదు వాళ్ళకి, ఆడుకునే సోర్స్ ఏం లేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు మా పిల్లలైతే. ఇలా గ్రాస్ ఇంకా జీబ్రాస్ అన్నీ కూడా లైటింగ్స్తో కలర్ఫుల్గా చిన్న పిల్లలు లాంటి వాళ్ళు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయండి. చూస్తున్నారు కదా ఇక్కడ సీట్స్ కూడా గ్రాస్ని ఇంకా కూర్చునే సీట్స్లో కూడా లైటింగ్స్ అవి పెట్టారు. అందులో కూడా కూర్చుని అందరూ ఫొటోస్ అవి దిగుతున్నారనమాట. ఇలా ఇదంతా చూసుకుని పెద్ద ఎక్కువ స్పేస్ కూడా కాదండి, చిన్నదే ఉంది. జస్ట్ అక్కడక్కడ ఇలాగా యానిమల్స్ని పెట్టారనమాట. జిరాఫ్, జీబ్రా, ర్యాబిట్స్, స్క్విరల్స్, పీకాక్స్, క్రేన్స్, డీర్స్, ఇగోండి స్క్విరల్స్, డీర్స్ అలా అక్కడక్కడ ఇలా యానిమల్స్ని కూడా అట్రాక్టింగ్గా పెట్టారు. అంతే అండి. ఇలా చూసుకుని ఇవన్నీ చూసుకుని మేము ఇంటికైతే వచ్చేసాము. ఇందులో అన్నయ్య పిల్లలు కూడా ఉన్నారు, అన్నయ్య, వదిన ఇంకా పిల్లలతో పాటు మేము కూడా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసాం అనమాట. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.